ఏమే శ్రీకన్య అబు ఇది వచ్చిందేంటి సుకన్య ఏమండి లిప్స్టిక్ ఉందా వాడేసావా ఎప్పుడు వాడం గనక అయిపోవడానికి ఉంది. వాడేసేయి. థ్యాంక్స్ అండి. కూర్చోండి లే అటు తిరుగు. అబ్బా ఏవెందుకు గురించి ఎలా పడుకున్నారు? ఐఎమ్ ఫీలింగ్ కిడ్నీస్ రా అనకురా. అయినా నువ్వేంట్రా యానివర్సరీ అని పెళ్లి చేసావు? ఐఎమ్ ఫీలింగ్ రియలీ కిడ్నీస్ రా. సో క్యూట్ గురుజీ. ఏం క్యూట్ ఏంటో. ఇంతకీ టాక్ ఏంట్రా? టాకా వేరే లెవెల్ గురుజీ. అచ్చం సినిమా హీరోలా ఉన్నామంటున్నారు. ఏముంది గురుజీ? నన్ను ఎదురుగా పెట్టుకోవాలి వాడిని ఉన్న పోగొడతాయంట్రా. వావ్, మీ నీడని కూడా మీరు డామినేట్ చేయట్లేదంటే మీరు నిజంగా ఈగోక బాబ్ గురుజీ. నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. బట్ నేను కాదు గురుజీ. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. నేను కాదంటున్నానా? సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేనేం చేయాలి చెప్పు. ఉన్నట్టుండి గుండె హెడ్ మీదకి వచ్చినట్టుంది మరి నా ఫీలింగ్ నాస్టాలజిక్ రా. నాస్టాలజిక్ అంటే గ్యాప్ బాగా వచ్చిందా గురుజీ? గ్యాప్ ఏంట్రా? అదే పిల్లలు పెద్దలు అవుతుంటే పెద్దల మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురుజీ. ఓ అదా చాలా వచ్చింది రా. మీ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురుజీ. రెడ్ బుల్ కాదు, బెడ్ బుల్. దీంతో మళ్ళీ ఫామ్ లోకి వస్తానంటావా? మామూలు ఫామ్ కాదు గురుజీ, యువరాజ్ సింగ్ లాగా 6 బాల్ 6 లే. 6 బాల్ 6 6 ఎందుకు లేరా? జస్ట్ ధోని లాగా లాస్ట్ బాల్ 6 కొట్టి ఐ జస్ట్ వాంట్ ఫినిష్ ఇట్ ఇన్ స్టైల్. ఓ యా వావ్, నోట్లో వేసుకుని రెచ్చిపోండి గురుజీ. మరి బంటిగాడు ఈ టైంలో పంటి అవన్నీ చూసుంటాగా. మీనాక్ష లేపాక్షి ఎంజాయ్. స్వాతి, ఈ రోజు నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటవి? పాత రోజుల్లాగా 3 years వెంట పట్టడం, 3 months డేటింగ్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ చేయవరాలు. మన క్యారెక్టర్ గురించి తెలియాలంటే మన ఫోన్లో ఉన్న ప్లేలిస్ట్ వింటే చాలు. 3 పాటలతో నా క్యారెక్టర్ గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు. అవసరమా సిద్ధు ఇవన్నీ? చాలా అవసరం. తీసుకో, విను విను, తీసుకో, పెట్టుకో. ఏంట్రా? అక్క కోసమే కదా మా నాన్నకు పాన్ ప్లాన్ చేసావు. అవునరా, మీ నాన్నని పాన్తో ఫ్లాట్ చేసా. ఇప్పుడు మీ అక్కని ప్లేలిస్ట్ తో ఫ్లాట్ చేస్తా. ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ రోజా. పరువం వానగా నేడు కురిసేనులే, తుమురి పాలలో ఈడు తడిసేం. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. ఇవి వింటావా? నేచర్ లవర్ని కదా. నేనైతే బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సాంగ్స్ నువ్వు విను, బాగా హెల్ప్ అవుతుంది. నౌ ప్లే ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. సెకండ్ సాంగ్ ఫ్రమ్ వర్షం. నీటి ముల్లి నన్ను గిల్లి వెళ్ళిపోకే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఇవే వింటావా? యా, అవే వింటా, అవే వినాలి. ఇప్పుడు అందరూ యోగాలు ఎక్సర్సైజ్లు ఎందుకు చేస్తారు? మైండ్ ఫ్రెష్ అవుతుందని. ఇప్పుడు థర్డ్ సాంగ్ విను, నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్. థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ. ఎక్కు తొలి మెట్టు. అయితే నువ్వు ఒక్కని పట్టు. ఇదేంటిది? ఈ పాట వస్తుంది. ఇది నా ఫోన్ కాదు, ఇది మీ బంబం గడి ఫోన్. ఒక నిమిషం ఆగు. నా ఫోన్, ఇది నా ఫోన్. నా ఫోన్లో పాటలు విన్నావు ప్లీజ్. ఈ రోజుకి ఈ పాటలు చాలు ప్లీజ్. స్వాతి, స్వాతి ఆగు. పాటలు ఎలాగో ఫ్లాప్. మాటలు చెప్పడం మనకు రాదు, కానీ నా కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది కదా, అది నిజం.
నీకేదో అర్థమైంది కదా, అది నిజం. ఆ నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం. పద. గురూజీ లోపలికి రావచ్చా? రారా. మరి బాబీజీ? బాబీజీ కూడా రమ్మంటుంది, రారా. గురూజీ గురూజీ రారా. ఏంటి గురూజీ, రాత్రంతా జాగరమేనా? వేటాడాల్సిన సింహంలా కూర్చున్నావు. సింహం బాబీని అడుగురా. బాబీ బాబీ వెర్ ఇస్ బాబీ? ఇంత లాబీ. అదేంటి గురూజీ? నీ ఆత్రంతో నా రాత్రంతా పాడు చేసావు. నన్ను ఒక్కరే రూమ్ లో పెట్టి లాక్ చేసావురా. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నాకు ఆ అవకాశం నువ్వు ఎక్కడిచ్చావురా. ఈ టైంలో పంటే అవన్నీ చూసుంటాక తినండి. మరి ఒంటి మీద మరకలేంటి? కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. పొట్టి పొట్టి కౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు కట్టులోన ఏముంది? మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మవా? అంటావా అమ్మవా? తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు. నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. హాయ్ ఊ అంటావా అమ్మవా? ఊ అంటావా అమ్మవా? అంటే పాన్ చాలా పవర్ఫుల్ గా పనిచేసింది అన్నమాట. చాలా. నిరాహార దీక్ష చేసేవాడికి నిమ్మరసం ఇస్తారా? మోషన్ టాబ్లెట్ కాదు. బయట జలపాతం, లోపల వర్షపాతం. సారీ గురూజీ, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, నువ్వు పాత కక్షలన్నీ మనసులో పెట్టుకునేది ప్లాన్ చేయలేదు కదా. ఊరుకోండి గురూజీ, నీ మీద నాకు అక్షర కాంక్షలు ఏంటి? ఈ పాన్ ఇంత పవర్ఫుల్ ఏంట్రా? ఇవాళ మళ్ళీ ప్లాన్ చేయమంటావా? వద్దురా, నీ ప్లాన్ వద్దు, నీ పాన్ వద్దు. వెళ్ళు. ఇంకొకసారి గురు- టచ్ చేయకురా. నాకు బ్యాగ్ ఉంది, టచ్ చేయగలిపోరా. నన్ను కాస్త ఒంటరిగా వదిలేరా. ప్లీజ్ వెళ్ళిపోరా. వెళ్ళిపోరా. ఈ పాన్ ఇంత పవర్ఫుల్ ఏంట్రా? పా. ఈ విషయంలో మాత్రం నేనేమి హెల్ప్ చేయలేనమ్మా. ప్లీజ్ సార్, ఎలాగైనా ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ గుర్తుందా సిద్ధు? మనిద్దరం ఫస్ట్ టైం కలిసిన ప్లేస్. నా లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇలా మర్చిపోతాను? ఆ రోజు నువ్వు కలిసిన తర్వాత నీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను, కానీ నువ్వే నాకు చాలా హెల్ప్ అయ్యావు. నేను వెళ్ళాలనుకున్న ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళావు. కలవాలనుకున్న ప్రతి ఒక్కరిని కల్పించావు. నా కోసం టైం అంతా స్పెండ్ చేశావు. నేను లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ సిద్ధు. టూ మచ్ ఈగో విల్ కిల్ యువర్ టాలెంట్. నీ బాగుందలే. ఈ పుష్పం గడవుడు. గురూజీ మే ఆ గయా. నాకు హిందీ రాదు కానీ పూలతో పాటు కాడలు కూడా తీసుకొచ్చావు. దేనికో? ప్రపోజ్ చేద్దామని. ఎవరికి? ఇంకెవరికి గురూజీ? మీ స్వాతికి. ఆ పూలు తీసి నీ చెవులో పెట్టుకో, ఆ కాడలు తీసి నీ కింద పెట్టుకో. అదేంటి గురూజీ అలా అంటున్నావు? ఇంకెక్కడ స్వాతిరా? వచ్చిన పని అయిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎటో వెళ్ళిపోయింది స్వాతి, ఇలా ఒంటరయ్యాడు సిద్ధు. ఓ చల్లగాలి. ఈ విషయం నీ ముందే తెలుసా? తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు గురు?
గురు ముందుండాల్సిన రెస్పెక్ట్ ఇది వెనుకుండాల్సిన జీ ఏది స్వాతి కోసమే నేను నిన్నాళ్ళు భరించా తనే వెళ్ళిపోయాక నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రే సిద్ధు నా ఈగోని రెచ్చగొడుతున్నావు పుచ్చ పగిలిపోదు స్వాతి ఎక్కడా మాచర్లా హే సిద్ధు స్వాతి ఏమందిరా ఏ ఆగరా అడుగుతుంటే ఏం చెప్పకుండా వెళ్తావేంటి ఒప్పుకుందా లేదా చెప్పడానికి స్వాతి లేదమ్మా ఎక్కడికి వెళ్ళింది మాచర్లంట ఆ పిల్లదే మార్చర్లా అయితే ఇంకే ఆ పిల్ల మన పిల్లే ఏం మాట్లాడుతున్నావమ్మా నిజంరా అక్కడున్న వాళ్ళందరికీ మీ నాన్న పేరు చెబితే చాలు హడల్ ఆ ఫేస్ అంత సీన్ ఉందా పోరా చూడటానికి కొంచెం సిల్లిగా కనపడతారేమో గాని అప్పట్లో మీ నాన్నకున్న వెయిట్ అంతా ఇంత కాదు నువ్వు ఆయన కొడుకు అని తెలిస్తే చాలు స్వాతిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారా వెళ్ళరా వెళ్ళరా నా బుజ్జి కదూ వెళ్ళి నా కోడలు తెచ్చేరా ఓ మై డాడో థ్యాంక్ యూ సో మచ్ ఆ వచ్చారా ఏంటి ఇంత లేటు రండి బొంచేద్దరు గాని వాడెక్కడ వాడిని కూడా పిలువు కలిసి తిందాం వాడిక్కడ లేడుగా పక్కింటి స్వాతి కోసం వెళ్ళాడు స్వాతి కోసం ఈ మధ్య వాడు అమ్మాయితో బాగా ఎక్కువ తిరుగుతున్నాడు నిధికి తెలిస్తే బాగోదు చెప్పాడికి వాడు అమ్మాయితో వెళ్ళలేదండి ఆ అమ్మాయి కోసం వెళ్ళాడు స్వాతికి ప్రపోజ్ చేసి తీసుకురావడానికి వెళ్ళాడు నీకేమైనా పిచ్చా ఇక్కడ నిధిని పెట్టుకుని స్వాతికి ప్రపోజ్ చేయడం ఏంటి అబ్బా స్వాతి ఏ వైఫ్ అని వాడు ఫిక్స్ కోడలని నేను ఫిక్స్ మీరు కూడా ఫిక్స్ అయితే ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా చస్తారు అని చెప్పు ఏం పర్లేదు అయినా మీరు ఫిక్స్ అయితే సరిపోతుందా నాకు చెప్పగలదా నేను ఎదవనా అక్కడ నిధికి తెలిస్తే మన ఫోటోలకు దండ ఇప్పిస్తుంది అర్థమవుతుందా నీకు ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు మహానుభావుడు మాచర్లా అదేంటండి మాచర్ల అనగానే అలా షాక్ అయ్యారు అక్కడ మీరేం చేసి వచ్చారో మర్చిపోయారా కొత్తగా వచ్చావు కాబట్టి నా గురించి నీకు తెలియదు అనుకుంటా ఇక్కడికి ఎవడొచ్చినా నా మాట వినాలి నేను చెప్పిందే చెయ్యాలి రాజప్ప ఈ చైర్లో కూర్చున్నా కాబట్టి పద్ధతిగా ఉన్నాను ఒకసారి పొజిషన్ పక్కన పెడితే నీకన్నా పెద్ద రౌడీ నేను మరి పెళ్లి చూపులప్పుడు అరిచిన వరకే చెప్పారు బ్యాలెన్స్ చెప్తే ఏమనేదానివి ఛీ అని అనేదాన్ని అందుకే చెప్పలేదు మీరిచ్చిన బిల్డప్ కి మీరేదో పెద్ద తోపు అనుకుని సిద్ధును అక్కడ పంపాను కదా ఇప్పుడు ఎలా అమ్మో, ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి ఏం చెప్పుకుంటావో చెప్పు మాట్లాడు ఇదిగో అమ్మ కొడుకు ప్రాణం తీసేస్తున్నారు హలో హామా నిధి హలో అంకుల్ సిద్ధుకి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడున్నాడు సిద్ధునా అది వాడు నేను ఏంటి అంకుల్ ఎనీథింగ్ రాంగ్ ఆ, అయ్యో చిచి నథింగ్ రాంగ్ అమ్మా మరి సిద్ధు ఎక్కడా సిద్ధు ఎక్కడంటే చెప్పండి అంకుల్ చెప్పండి అది వాడు మన పక్కింటి స్వాతితో వెళ్ళిపోయాడమ్మా పక్కింటి స్వాతియా అదెవరు అంటే దాంతో లేచిపోయాడా అయ్యో చిచి లేచిపోవడం ఏంటి మన నువ్వు ఉండగా కాదు కానీ లేచిపోయాడని చెప్పండి ఇంచుమించు అలాంటిదే అనుకోమా కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకు నిధి వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత ఉన్నావా ఇప్పుడు ఇదేం చేస్తుందో ఏంటో చూస్తావేంటి పెట్టు కూడు చచ్చే ముందు తిని చేస్తాను పెట్టు